తిలక్ గారు చెప్పండి, సాక్షి టీవీని రాకుండా అడ్డుకోవటం వల్ల కేబుల్ ఆపరేటర్లు నష్టపోతున్నారా లేదా? ఆ నష్టం అక్కడ ఆంధ్రప్రదేశ్లో అక్కడ ప్రజలకి ఏది కేబుల్ ఆపరేటర్ నష్టం వల్ల రాష్ట్రానికి కూడా నష్టమా కాదా? వచ్చే ట్యాక్స్లు అన్నీ పోతాయి కదా. వీళ్ళు డిష్ టీవీలకి వెళ్ళిపోతే వీళ్ళకి నష్టంగా తీవ్రమైన కొన్ని వందల మందికి ఉపాధికి కూడా ఇబ్బంది కలుగుతుంది కదా. అంటే ఒక్క టీవీ లేకపోతేనే చూడరా అంటే చూడొచ్చు కొంతమంది, అది వేరే విషయం. కానీ వైసీపీకి సంబంధించి కోటి మంది ఎంత సభ్యులు ఉన్నారో, మరి 1-2 కోట్ల ఓట్లు అయితే 40% వచ్చినాయి కదా. వాళ్ళలో సగం మంది మానేసినా కూడా ఇబ్బందే కదా. ఎందుకు ప్రభుత్వం సాక్షి టీవీ అంటే ఎందుకు అంత వణుకుతోంది, భయపడుతోంది? ఇప్పుడు రేపటి నుంచి కేబుల్ ఆపరేటర్లు కూడా బాబు మాకొద్దు, మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి అనే పరిస్థితికి తీసుకురావటం, ఈ రెడ్ బుక్ గోలేంటి? మీరేమంటారు దీని మీద? మొదటి నుంచి అంటే ప్రత్యేకించి లాస్ట్ 10 years నుంచి చూస్తే చంద్రబాబు నాయుడు గారికి, రామోజీరావు గారికి వీళ్ళిద్దరు టార్గెట్ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒకే రాజకీయ పార్టీ ఉండాలని చంద్రబాబు నాయుడు గారి టార్గెట్. రామోజీరావు గారు అంటే ఈ రాష్ట్రంలో ఈనాడు తప్ప ఇంకేది ఉండకూడదు. ఇది 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇట్లాగే నిషేధం అనధికారికంగా అమలు జరిపారు. అప్పుడు ఎంఎస్ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఇప్పుడు డైరెక్ట్ గా కేబుల్ ఆపరేటర్ మీద పడ్డారు. ఇది దీనివల్ల మీరు సమాచార వ్యాప్తికి దోహదపడుతున్నారా, ప్రజలకు సమాచారం అందకుండా అడ్డుపట్టడానికి ప్రయత్నం చేస్తున్నారా అనేది వాళ్ళకి ఆత్మవిమర్శ లేదు. ఎంతసేపు మా ఈనాడు జ్యోతిలో వచ్చినట్టుగా మిగతా వాటిలో కూడా రావాలి. సరే, సాక్షి అంటే మరి ప్రతిపక్ష నాయకుడికి సంబంధించిన ఛానల్ కాబట్టి కక్ష కట్టారనుకోవచ్చు. ఎన్టీవీ, టీవీ నైన్కి ఏమైనాయి అంటే చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు వాళ్ళు ప్రసారం చేయలేదట. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ వచ్చింది కాబట్టి అది చూపించారట. ఇది ధోరణి ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు మంచిది అంటే ఈ రాష్ట్రంలో సమాచారం అనేది ప్రభుత్వానికి సంబంధించిన చట్టపం వాళ్ళు చేసిన తప్పులు కానీ ఎత్తి చూపించడానికి అవకాశం లేకుండా ఉండాలి వాతావరణం. ఎంతసేపు వాళ్ళు చేసినా చేయకపోయినా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం పొద్దున్న లేచి చూస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినవి కానీ వాళ్ళకి మద్దతు ఇచ్చేవాళ్ళు కానీ ప్రతిరోజు కొత్త స్కీమ్ వచ్చేస్తా ఉంటారు. రైతుల ఖాతాలో డబ్బులు పడిపోతా ఉంటాయి. ప్రతిరోజు వస్తూ ఉంటారు. ప్రతిరోజు ఒక జాతీయ రహదారి వచ్చేస్తా ఉంటారు. అవును, ఇవాళ కూడా ఏదో పెద్ద రోడ్డు వచ్చేసినంత బిల్డప్ ఇచ్చేసి నాకు ఒక రోజు సందేహం వచ్చింది, ఇదేంటి ఎన్ని జాతీయ రహదారులు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ కానీ. అందువల్ల వాళ్ళకి కావలసిన విధంగా భజన పత్రికలుగా మారాలి, మీడియా కూడా భజన మీడియాగా మారాలని వాళ్ళ కోరిక. దానికి అనుగుణంగా లేకపోతే మాత్రం మేము రానేమో, అధికారికంగా టచ్ చేయగలిగి అనధికారికంగా ఇలా చేస్తాం అనేది వాళ్ళ కేబుల్ ఆపరేటర్లు డైరెక్ట్ గా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి వాళ్ళు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు కదా, మేము నష్టపోతున్నాం అని చెప్పి. మరి ఆ విషయం గమనించాలి కదా. అంటే అది కాకుండా ఒక్క టీవీ ఛానల్ ఇప్పుడు జగన్ గారి మీద ఎంత నీచాతి నీచంగా నేను రోజు ఇది అబద్ధం రాశారని గొంతు చించుకుని చెప్పినా కూడా వాళ్ళు ఏమి ఫీల్ కాల. అన్ని అబద్ధాలు రాసినా జగన్ గారి టైంలో వాటికి ఏమి ఇబ్బంది రాలేదు కదా. అయినప్పటికి కూడా మరి ఇప్పుడు ఎందుకు ఆయన ఏం భయపడలేదు కదా ఆ రోజున. ఎందుకు చంద్రబాబు గారు ఈ మాత్రానికే ఎందుకు భయపడుతున్నారు? లోకేష్ గారు మాట్లాడితే రోడ్ బుక్ అని ఎందుకు అంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఇష్టమైనట్టు ఎందుకు మాట్లాడుతున్నారు మీడియా మీద కానీ వీటి మీద? పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన రోజుకో మాట మాట్లాడతారు. ఆయన గురించి చెప్పక్కర్లేదు. నా తల్లిని తిట్టించారు, 10 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పిన వాళ్ళతోనే రాజీ పడ్డాడు ఆయన గురించి మనం మాట్లాడక్కర్లేదు. ఇప్పుడు నేనేమంటానంటే ఈ సమాచార వ్యాప్తిని అడ్డుకోవడం ఒకటి. రెండోది, ఈ కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ వల్ల ఎన్ని లక్షల మంది టెక్నీషియన్లు కానీ ఎంప్లాయీస్ కానీ బతుకుతున్నారు. వాళ్ళ ఆదాయం, వాళ్ళ బతుకులేంటి? మీరు ఉపాధి కల్పించకపోతే ఉద్యోగాలు ఇస్తాని ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు ఒక పక్కన. ఇంకో పక్కన ప్రైవేట్ రంగంలో ఈ కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తుంది? వాళ్ళ బతుకులేంటి? వాళ్ళు ఎలా బతకాలి? ఇవన్నీ ఆలోచించకుండా మీ రాజకీయ ప్రయోజనాలు తప్ప ఇంకా ఎవడు నాశనం అయినా పర్వాలేదు, కుటుంబాలు నాశనం అయినా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు అనే ధోరణిలో మీరు ముందుకెళ్ళడం మాత్రం ఎంత మాత్రం సమంజసం కాదని నా అభిప్రాయం. రైట్, వెంకటరెడ్డి గారు. తెలుగువారి మనస్సాక్షిగా ప్రజల గుండెల్లో ముద్రపడినటువంటి సాక్షి టీవీ ప్రసారాలను ఆపేస్తే ఇంకా తెలుగువారందరికీ ఇంకేం సమాచారం చేరదు. మనం ఎన్ని రకాల కుట్రలు పనినా, ఎన్ని రకాల అన్యాయాలు చేసినా, ఎన్ని రకాల ఇక్కడ ఈ ప్రభుత్వంలో దౌర్జన్యాలు జరిగినా ఇంకా ప్రజలకు చేరవు అనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఈ ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్ల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొని వస్తుంది అనేది స్పష్టంగా కనపడుతుంది. కాకపోతే ఇక్కడ కేబుల్ ఆపరేటర్లు కూడా గమనించాల్సింది ఏంటంటే, మీకు ఇప్పుడు మీరు సాక్షి టీవీ ప్రసారాలు ఆగిపోతే, మీరు రానియకుండా చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా
పూర్తిగా మీ దగ్గరకు వచ్చేసి మేము కానీ మీ కలెక్షన్ అన్ని తీసేసుకుంటామని అంటే నష్టపోయేది మీరే కదా. అవును. సో ఇప్పుడు మీకు 100 కనెక్షన్లు ఉన్నాయి అనుకోండి సార్, ఎగ్జాంపుల్ 100లో 40 ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తెలిపినటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఆ 40 కలెక్షన్లు తీసేస్తే అయిపోయింది, వాళ్ళకి వచ్చిన ఆదాయం పోయింది గోల్డ్ పోతుంది కదా. కదా. సో ఒకటి కేబుల్ ఆపరేటర్లకి అన్నలారా మీరు ఇది ఒక రిక్వెస్ట్, ఎందుకంటే మీరు ప్రభుత్వం మీ మీద ఒత్తిడి చేస్తే నష్టపోయేది మీరే. ప్రభుత్వానికి మీరు నిలదీసి చెప్పండి, సార్ మేము ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయట్లేదు కేబుల్ ఆపరేటర్లుగా, మాకు ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈటీవీ, టీవీ5 ఎలా వస్తున్నాయో సాక్షి కూడా అలానే రావాలి, లేదంటే మేము నష్టపోతాం, మాకు అందరు కలెక్షన్లు తీసేస్తామంటున్నారు, సో మీరు మాత్రం మా మీద ఒత్తిడి తేవద్దని చెప్పి మీరు ముందు చెప్పండి. లేదు అని మీరు వాళ్ళకి దాన్ని తలొగ్గితే ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ మేము కూడా డైరెక్ట్గా చెప్తాం, కేబుల్ తీసేసేయండి, కేబుల్ టాటా స్కైలో లేదంటే ఎయిర్టెల్లో డిష్లు పెట్టుకోండి అని చెప్పి ఓపెన్గానే మేము కూడా చెప్తే అప్పుడు నష్టపోయేది మీరు ఒక్కళ్ళే కాదు, మీ కేబుల్ ఆపరేటర్లు ఇవాళ రేపు రేట్లు కూడా పెద్ద తేడా లేదు సార్. మీ కేబుల్ ఆపరేటర్ల మీద డిపెండ్ అయినటువంటి కుటుంబాలన్నీ కూడా నష్టపోతాయి. సో అది దయచేసి గమనించండి, ఇది మేము ముందుగా రిక్వెస్ట్ గాని, ఎందుకంటే మీ మీద మేము అందుకే ఇవాళ సాక్షిలో చాలా ప్రముఖంగా వాళ్ళని వ్యతిరేకించి కేబుల్ ఆపరేటర్లు కూడా మీరు ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళు ప్రెజర్ తెచ్చి సాక్షి టీవీని ఆపిచ్చేస్తే మీరు ఆపితే మేము ఉన్న కలెక్షన్ అన్ని కూడా మేము కూడా తీసేసుకోవడానికి సిద్ధంగా మా వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు నష్టపోయేది మీరు నష్టపోకూడదు, కేబుల్ వ్యవస్థ బాగుండాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి రిక్వెస్ట్గా చెప్పి చూస్తున్నాం. అది అప్పటికీ కాకపోతే ఖచ్చితంగా ఉంటారు. ఇందాక మీరు అన్నట్టు సాక్షికి సంబంధించి సాక్షి ఈరోజు శాటిలైట్ మీడియాగా సాక్షి ప్రశ్నిస్తూ ఉంది. సో డిబేట్ల పరంగానో లేదంటే ప్రతి అంశంలోనో చంద్రబాబు నాయుడు గారిని మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చట్లేదు, మీ పార్టీ కూటమి ఇచ్చిందని అంటుంది. అందుకని సాక్షిని ఆపేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నాట్ ఓన్లీ సాక్షి సార్, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే నీళ్ళు వదలట్లేదు కదా. సోషల్ మీడియా పోస్టులకి భయపడుతుంది ఈ ప్రభుత్వం. ఏది ఫేస్బుక్లో ఎవరైనా పోస్ట్ పెడితే భయపడుతుంది, వీడియో పెడితే భయపడుతుంది, ఎక్స్లో పోస్ట్ పెడితే భయపడుతుంది, ఇన్స్టాగ్రామ్లో మాట్లాడితే భయపడుతుంది, అలాంటి యూట్యూబ్లో మాట్లాడితే భయపడుతుంది. అలాంటిది మెయిన్ స్ట్రీమ్ మీడియా సాక్షిలో మాట్లాడుతుంటే మరి ఎందుకు భయపడ్డం? చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. నేను ఇక్కడ నాకు నా అనుభవం చెప్పాలి బై వర్చ్యూ ఆఫ్ ఈ ఇంతకాలం సాక్షి టీవీలో కానీ పేపర్లో కానీ ఆధారం లేకుండా ఎక్కడ ఎప్పుడన్నా పొరపాటును రాశారేమో కానీ అబద్ధపు వార్తలు లేకపోతే పనిగట్టుకుని లేనిపోయిన వార్తలు రాసినట్టు నాకు ఇక్కడ అట్లా రాసుంటే ఈ పాటికి ఎన్ని కేసులు పెట్టుండేవాళ్ళు ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం, నాకు ఉన్న అనుభవం. కానీ గత 5 ఏళ్లలో ఆ పత్రికలు, తెలుగుదేశం పత్రికలు ఎంత ఘోరంగా రాశాయంటే అసలు ఊహించలేము. ఉదాహరణ చదివారు పెన్షన్లు చదివారు 5 లక్షల పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు 11 లక్షలు రాశారండి లోపల. జగన్ గారు ఏమో అంటే 11 లక్షల పెన్షన్లు తీసేశారు. 64 లక్షలకి ఎట్లయినాయి అప్పుడు? 45 లక్షలు అప్పుడు అండి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే ముందు. అప్పుడు 39 లక్షలు 45 చేశాడు, ఎందుకు ఎలక్షన్ వస్తుందని. 45 నుంచి 66 అయింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, అని 11 లక్షలు తగ్గించారు. ఇప్పటికీ రాస్తున్నారు. ఇవాళ ఒక కొత్త పెన్షన్ పచ్చి అబద్ధాలు రాస్తూ కూడా జనంలోకి, అంటే ఆల్రెడీ సర్క్యులేషన్ ఉంది కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ చేసుకుని పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. సాక్షి ఏమో అనవసరంగా అబద్ధాలు రాయదు, ఉన్నదాన్ని వాడుకుంటే వాడుకోవచ్చు, అది వేరే విషయం. సరే ఇప్పుడు రిఫరెన్స్ లేకుండా మనం రాయట్లేదు. ఎక్కడ ఆ రోజు వరుస అది కూడా ఉంది, వెళ్ళొచ్చి అక్కడికి ఏదైతే ఆఫీస్ దగ్గరికి వెళ్ళొచ్చి నేను నాకేమో ఒకవేళ తప్పు రాస్తే తప్పే అని చెప్తాం, అది వేరే విషయం. కానీ నా అబ్జర్వేషన్ అయితే సాక్షి పేపర్లో కానీ టీవీల్లో కానీ ఎక్కడ పొరపాటును కావాలని అబద్ధం రాసినట్లుగా నాకైతే ఎప్పుడు కనపడలా. కానీ వేరే ఈనాడు, ఆంధ్రజ్యోతిలో అయితే నేనే చెప్పేవాడు కదా, అయ్యా ఇది అబద్ధం, ఇది కాదు, ఇది అబద్ధం, ఇది కాదు అని. సో ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. మీడియా దుర్మార్గంగా మారింది. వాళ్ళు చెప్తున్నట్టుగా రోతరాతలు రాసి వాళ్ళు భ్రష్టు పట్టిపోతున్నారు అనేది నీచాతి నీచమైన రోతరాతలు, మామూలు రోతరాతలు కాదు. రైట్.